విభజన తర్వాత 5 ఏళ్లకు పైనే 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ కొనసాగారు. అక్కడికి రావాల్సిన అవసరం వచ్చినప్పుడు మినహా మిగిలిన అన్ని సమావేశాలు హైదరాబాద్ వేదికగానే జరిగాయి. అవసరం ఉన్నప్పుడు ఫ్లైట్లో విజయవాడ వెళ్లడం, పని పూర్తి కాగానే హైదరాబాద్ వచ్చేయడం జరిగేది. అయితే ఏపీకి కొత్త గవర్నర్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు మరో డిస్కషన్ మొదలైంది. కొత్తగా వస్తున్న గవర్నర్కు ఏపీలో ఎక్కడ రాజ్భవన్ ఏర్పాటు చేయాలి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమరావతిలో రాజ్భవన్ నిర్మాణం పూర్తి కావడానికి చాలా సమయం ఉన్నందున రాజ్భవన్ ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించిన క్యాంప్ ఆఫీస్ ను రాజ్భవన్ గా వాడే అవకాశం ఉందంటున్నారు. అయితే బాబు ఉపయోగించిన క్యాంప్ ఆఫీస్ కార్యాలయంగా ఓకే గాని నివాసంగా మాత్రం ఉండడానికి అనువుగా ఉండదు అంటున్నారు. ఒకవేళ ఆ భవనాన్ని గవర్నర్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తే నివాసంగా మరో భవనాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్ నివాసానికి సంబంధించి కొత్త భవనాన్ని వెతికే పనిలో ఉన్నారు ఏపీ అధికారులు. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం గవర్నర్ ప్రస్తుతం బాబు క్యాంప్ ఆఫీస్ ను వినియోగించే వీలుందని, ఆయన నివాసం ఉండడానికి వేరే భవనాన్ని తీసుకుంటారు అని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తాజాగా గవర్నర్ గా ఎంపికైన విశ్వభూషణ్ హరిచందన్ కు వదిలేస్తారని, ఆయన అభిరుచికి తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతాయంటున్నారు.